వెల్కమ్ టు డిఎన్ఏ న్యూస్. నేను కావ్య. సామాన్యుడి స్వరంగా మొదలైన స్వతంత్ర ఛానల్ 4 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. సగర్వంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా స్వతంత్ర ఛానల్ యాజమాన్యం, సిబ్బంది తరపున స్వతంత్ర ఛానల్ ప్రేక్షకులకు 4 వార్షికోత్సవ శుభాకాంక్షలు. సార్, Yeah, actually I also would like to greet and congratulate and wish all the very best స్వతంత్ర ఛానల్ వారికి, అంటే స్వతంత్ర ప్రేక్షకులతో పాటు స్వతంత్ర యొక్క సిబ్బందికి, ప్రకటనకర్తలకి, అట్లాగే ఇంకా ఈ కేబుల్ ఆపరేటర్స్, ఇతర అన్ని స్వతంత్రతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా నా హార్దిక శుభాకాంక్షలు. ఎందుకంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గత 100 ఏళ్ల నుంచి కానీ, భారతదేశంలో కానీ, బయట ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ఒక న్యూస్ ఛానల్స్ లేకపోతే న్యూస్ పేపర్స్ ఒక లాభదాయకమైన వ్యాపారం అయితే కాదు. మన కళ్ళ ముందే చాలా పెద్ద పెద్ద న్యూస్ పేపర్స్ మూతపడ్డాయి. చాలా పెద్ద పెద్ద FM రేడియోలు కానీ, లేకపోతే ఈవెన్ టెలివిజన్ ఛానల్స్ కానీ, ఈవెన్ అవన్నీ చాలా ఈవెన్ కేబుల్ ఆపరేటర్స్. ఈ వ్యవస్థ ఏంటంటే చాలామంది రకరకాల మాట్లాడుకుంటారు, కానీ ఇది సారస్వత వాణిజ్యం, అంటే కల్చరల్ పరిశ్రమ. ఈ కల్చరల్ పరిశ్రమలో విపరీతమైన లాభాలు ఉండవు, అట్లానే దాన్ని సంస్థను నెట్టుకొచ్చే లాభాలు కూడా ఉండవు. అదొక విచిత్రం. సంస్థలో ఉద్యోగులకు కూడా ఈ విషయం తెలియదు. ఇది ఒక దేశానికో ఒక ప్రాంతానికో కాదు, ప్రపంచవ్యాప్తంగా. ఒకనాడు అతిపెద్ద హాలీవుడ్ స్టూడియోస్, ఒకనాడు అతిపెద్ద ఇంటర్నేషనల్ న్యూస్ పబ్లికేషన్ హౌసెస్, లేకపోతే రికార్డింగ్ కంపెనీస్, పబ్లిషర్స్, టెలివిజన్ ఛానల్స్, యానిమేషన్ స్టూడియోస్, ఇవన్నీ కూడా క్లోజ్ అవుతూ చాలా ఈవెన్ న్యూస్ పేపర్స్ సర్క్యులేషన్లు పడిపోతూ, న్యూస్లో మార్పులు వస్తున్న సందర్భంలో స్వతంత్ర తన పేరులోనే స్వతంత్రాన్ని పొందుపరుచుకున్న ఒక స్వతంత్రమైన టెలివిజన్ ఛానల్ 4 వసంతాలు దాటడం అనేది ఒక కీలకమైన మైలురాయి, ఒక ముందడుగు. ఎందుకంటే ఇవాళ స్వతంత్ర న్యూస్ ఛానల్ నడపడంలో కొన్ని సందర్భాల్లో వ్యాపారాత్మక ధోరణికి వెళ్ళొచ్చు. ఎన్నో ప్రలోభాలు కూడా ఉంటాయి. పొలిటికల్ పార్టీస్ నుంచి స్వతంత్రంగా నడిచే ఛానల్స్కి ప్రలోభాలు, అంటే మీరు మా పార్టీ వైపు మొగ్గు చూపొచ్చు కదా, మేము మీ యొక్క దీనికి కొంత సహకారంగా ఉంటాం. అలాగే ప్రభుత్వాల నుంచి కూడా ప్రలోభాలు ఉంటాయి. మీరు మా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండొచ్చు కదా, మీకు విపరీతమైన సపోర్ట్ ఇస్తాం మేమని. ఈ రెండాటికి కాకుండా ఒక విధంగా నిష్పాక్షికంగా ఎటువైపు కాకుండా స్వతంత్రంగా వ్యవహరించే ఒక జర్నలిస్టు నాయకత్వంలో, ఆయన మార్గనిర్దేశంలో నడుస్తున్న స్వతంత్ర తన స్వతంత్రాన్ని కొనసాగిస్తూ నిలుపుకుంటూ మరింతగా తన యొక్క సందేశాన్ని విస్తృత ప్రజానీకానికి, ఆఖరి మైల్లో ఉన్న ఆఖరి ప్రేక్షకులకు కూడా చేరాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఇప్పుడు మనం డిఎన్ఏలోకి వెళ్ళిపోదాం సార్. దేశ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు, తెలుగు రాష్ట్రాల్లో హాట్ చర్చలు, ఆధ్యాత్మిక క్షేత్రం అయోధ్య నుండి అమరావతి వరకు, హస్తినా రాజకీయాల నుండి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వరకు ఈరోజు వార్తల్లో సంచలనం సృష్టిస్తున్న అంశాలేంటి, ఆ వార్తల వెనుక ఉన్న అసలు కథ ఏంటి, సూటిగా స్పష్టంగా విశ్లేషిద్దాం. ఇక ఆలస్యం చేయకుండా ముందుగా ప్రధాన అంశాలు చూద్దాం. వివిధ పేపర్లోని ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా ది పైనీర్ పేపర్ కనుక చూసుకుంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు మెయిన్ హెడ్లైన్: ట్విన్ క్వేక్స్ హ్యామర్, వెనిజువెలా కిల్స్ 188. కన్సెన్సస్ ఆన్ తుంగభద్ర, టీజీ ఏపీ కర్ణాటక సీఎంస్ రిజాల్వ్ టు ఫైండ్ సొల్యూషన్ టు వాటర్ షేరింగ్ ఇష్యూస్. సో ఇది చూసుకోవచ్చు మెయిన్ హెడ్లైన్. స్టాఫ్ ట్రస్టీస్ గవర్నమెంట్ స్ట్రెంగ్త్ సేస్ సీఎం. సో ఇదొకటి చూసుకోవచ్చు మన హెడ్లైన్. ఎమర్జెన్సీ బ్రూచెల్లీ క్రస్ట్ ఇండియన్ డెమోక్రసీ సెట్ బై పిఎం. సో అదొక న్యూస్ చూసుకోవచ్చు. టీజీ ఇండెప్టెడ్ టు కేసీఆర్ ఫర్ ప్రోగ్రెస్ డ్యూరింగ్ హిస్ రైన్, కేటీఆర్ హిట్స్ అవుట్ ఎట్ కాంగ్రెస్ ఫర్ మ్యాగ్నిఫైయింగ్ డెప్ట్ ఫిగర్స్. సో ఇదొక న్యూస్ చూసుకోవచ్చు. ఇక మెయిన్ హెడ్లైన్ చూసుకోవచ్చు. ఇది కేటీఆర్ హరీష్ టాకింగ్ అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, హిట్స్ అవుట్ పిసిసి చీఫ్ మహేష్, సేస్ బీఆర్ఎస్ ఎరా హ్యాస్ ఎండెడ్. SIR drive begins in TG.
36,000 BLOs set to knock on doors. సో ఇవైతే మెయిన్ హెడ్లైన్స్, పయనీర్ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్ ఇవి. సో మనం ఇప్పుడు వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్లో చూసుకుంటే మాకు కావాల్సింది పంచాయతీ కాదు పరిష్కారం, జలాల వివాదాల పరిష్కారానికి కేంద్ర మంత్రి పాటిల్ మధ్యవర్తిగా వ్యవహరించాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఆ న్యూస్ చూసుకోవచ్చు ఇక్కడ. గ్లోబరీనా పాపం బీఆర్ఎస్ దే, నాడు ఇంటర్ బోర్డులోనే ఏరి పారేస్తే ఇవాళ నీట్ దాకా వచ్చేది కాదంటూ సీఎం రేవంత్ అయితే చెప్పడం జరిగింది. ఆ న్యూస్ చూసుకోవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్పై ప్రైవేట్ కాలేజీలకు ఊరట, జీవో 9లోని 4 నిబంధనలపై హైకోర్టు మధ్యంతర స్టే. సో ఆ న్యూస్ కూడా చూసుకోవచ్చు. నాలాల నిండా ప్లాస్టిక్ గుట్టలు అంటూ కూడా ఒక న్యూస్. ఇప్పుడు దిశ పేపర్కి వెళ్ళిపోదాం. దిశ పేపర్లో కనుక చూసుకుంటే మనం, అవును నేను గుంపు మేస్త్రీనే అంటూ సీఎం రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యానించడం జరిగింది. ఓ గంట అదనంగా పనిచేసి ఆదాయం పెంచండి అంటూ చెప్పడం జరిగింది. ఆ హెడ్లైన్ ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్రీగా చేయలేం, ఎంతో కొంత ఇవ్వండి, ఎస్ఐఆర్ విషయంలో బిఎల్ఓల కండిషన్, అన్ని పార్టీల్లోనూ ఇదే పరిస్థితి అంటూ కూడా మనం హెడ్లైన్స్ చూసుకోవచ్చు. నకిలీకి చెక్, ఇకపై మందులు వ్యాక్సిన్లకు క్యూఆర్ కోడ్ అంటూ నాణ్యత భద్రతే లక్ష్యంగా కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఆ విషయం కూడా ఇక్కడ చూసుకోవచ్చు. వజ్రాలు బంగారం కట్టలు కట్టలుగా డబ్బు అంటూ కూడా హెడ్లైన్ చూసుకోవచ్చు. ఇక నమస్తే తెలంగాణ చూసుకుంటే, బాబు ఫామ్లాకు కేంద్రం ముసుగు, ట్రిబ్యునల్ అపెక్స్ లేకుండానే దొడ్డిదారిన ఒప్పందాలు, ఏపీ సీఎం కేంద్రం కోసం మధ్యవర్తిత్వం, నిబంధనలకు విరుద్ధంగా బేసిన్లపై ఉమ్మడి నిర్ణయం, చర్చల పేరుతో నదీ జలాలపై కేంద్రం పెత్తనం అంటూ ఒక న్యూస్ చూసుకోవచ్చు. ఫీజులపై సర్కారుకు ఎదురు దెబ్బ అనేది ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు ఇక్కడ. రియాలిటీపై ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ కూడా ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు మనం. అదేవిధంగా ఇప్పుడు మనం మనం మెయిన్ విషయానికి వస్తే ఇక్కడ అయోధ్య నిధుల కేసు, భక్తుల సొమ్ము ఎటుపోయింది అంటూ కూడా మనం ఒక హెడ్లైన్ చూసినాం. సో దానికి సంబంధించి రామాలయ నిర్మాణానికి భక్తులు ఇచ్చిన విరాళాల్లో భారీ అవకతవకలైతే జరిగాయన్న వార్త దేశవ్యాప్తంగా కలకరం అయితే రేపుతుంది. సో అయోధ్యలో విరాళాల పెట్టెలను కొల్లగొట్టడం, ఆలయ సిబ్బంది అక్రమంగా ఆస్తులు కూడబెట్టడం వంటి ఆరోపణలపై జరిపిన విచారణ అయితే జరిపింది. సో దీనికి సంబంధించి తాజాగా తన నివేదికలో 15 మంది నిందితులు కూడా చేర్చడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఈ ఆలయాలే కాకుండా కొన్ని ఆధ్యాత్మిక ఇవన్నీ కూడా ఒక విధంగా నిధులను సమకూర్చుకునే ఎక్కడైతే హనీ ఉంటుందో లేకపోతే ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడికి చేరతాయి అన్నీని. మనం గతంలో చాలా ఆలయాల్లో ఇట్లాంటివి చూస్తూ ఉన్నాం. అంటే ఆలయ నిధులకు సంబంధించిన భక్తులేమి కాగితం మీద రాసి ఎంత ఇచ్చామని హుండీలో పడేస్తారు, దానికి ఒక లెక్కపత్రం ఏముండదు. సరే, టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా. మనకి టీటీడీ బెస్ట్ ఎగ్జాంపుల్. టీటీడీలో చిన్న వేరే వస్తాయి, కానీ ఈ ఆభరణాలు మేము ఇచ్చిన కానుకలు మిస్ అయినాయో లేకపోతే మేము ఇచ్చిన నిధులు మిస్ అయినాయోనో అట్లాంటివి పెద్దగా రావు. ఎందుకంటే దానికి ఒక వ్యవస్థ, పటిష్టమైన వ్యవస్థను ఒకటి ముందు నుంచే మెల్లిమెల్లిగా దశలుగా అది ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. జపాన్లో కైజన్ అనే కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే ప్రతిరోజు కానీ లేకపోతే కన్సిస్టెంట్గా రెగ్యులర్గా దాన్ని అప్డేట్ చేయటం ఇంతకుముందు దాన్ని. సో ఇది అయోధ్య రామ జన్మభూమి విషయంలో ఈ నిధులకు సంబంధించిన టెక్నాలజీ సాంకేతిక ఇవాళ ఏంటంటే వ్యక్తులుగా ఎప్పుడు ఏ మాత్రం అవకాశం ఉన్నా దారులున్నా అవి మళ్ళీపోతాయి. అంటే నీరు కిందకే ప్రవహిస్తుందిలాగా డబ్బు ఎప్పుడు తనకు తాను కాపాడుకోలేదు. ఓన్లీ మనుషుల యొక్క కన్ను దాని మీద పడకుండా వ్యవస్థల్లోనే ఆ నిర్మాణాలు ఉండాలి. మన ఇంట్లో కూడా అంతే. సో దీనికి సంబంధించింది ఒకటేంటంటే ఇంతకాలం ప్రజలు కానీ వీళ్ళు అందరూ అనుకున్నది ఏంటంటే బీజేపీ అనేది కొద్దిగా అవినీతి రహితము, ఒక విధమైన రామ అంటే ఆ సెంటిమెంటు, రామ జన్మభూమి ఒక గత కొన్ని శతాబ్దాల కోరిక, హిందూ ప్రజల యొక్క మనోభావాలు, దాని గురించి ఆలయ నిర్మాణం అనే దాంతో బీజేపీ అధికారంలో కూడా వచ్చింది. రథయాత్ర సమయంలో ఇచ్చిన వాగ్దానం.
సరే దాంట్లో భాగంగానే ఆ మసీదును కూడా కూల్చేశారు. సో ఇంత చేసి ఆ ఒక్క విషయంలో ఎందుకు ముందు నుంచే తగినటువంటి, ఎందుకంటే అక్కడ జరిగిన దొంగతనాలన్నీ సీసీటీవీ కెమెరాలు పనిచేయని టైంలో మెల్లిమెల్లిగా కొంత పైగా ఆయన ప్రధాన కార్యదర్శి యొక్క వ్యక్తిగత సహాయకుడు డ్రైవరే దీంట్లో కీలకమైన పాత్రధారి సూత్రధారి అంటున్నారు. ఇక్కడ 3 ప్రశ్నలు వస్తాయి. ఒకటి, బీజేపీ రామజన్మభూమి విషయంలో తగిన విధమైన భక్తుల మనోభావాల్ని ఇదే వేరే వాళ్ళు చేస్తే ఈ పాటికి ఎంత లొల్లి అయిపోయేదో మీకు తెలుసు. ఆ లడ్డూలో ఏముందో ఏం లేదో ఆ కమిటీకి తెలుసు, కమిటీ నివేదికలో తెలుసు. కానీ దానికి ముందు ఆ తర్వాత ఎంతకాలం రచ్చ జరిగిందో కూడా తెలుసు. ఇక్కడ అట్లాంటిది దేవుడి సొమ్ములే పోయినాయి. ఏదో తెలుగులో అంటారు ఈస్ట్ శ్రీకాకుళంలో దేవుడి సొమ్ములు పోయినాయి బాబోయ్ అని. అట్లాగా ఇక్కడ జరుగుతూ ఉంటే బీజేపీ హిందూ పవిత్రని, హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ దీన్ని కాపాడుతామనే దాని గురించిన అది ఒక విపరీతమైన పెద్దన్న పాత్ర పోషిస్తూ చెప్పుకుంటున్న దానికి మొదటిగా నైతికమైనటువంటి మచ్చపడింది దాని మీద. అలాగే యోగి ఆదిత్యనాథ్ సామర్థ్యం కూడా, యోగి ఆదిత్యనాథ్ టఫ్ మాస్టర్, టాస్క్ మాస్టర్ అంటే ఏ విధమైనటువంటి ఇవి లొంగుబాటు కానీ ఏ విధమైనటువంటి ఒక విధమైనటువంటి లూజ్గా ఉండదు పరిపాలన. అట్లాంటి సందర్భంలో కూడా ఇట్లా జరిగింది. సో ఇది ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వటం అనే కాకుండా పర్టికులర్గా భక్తుల మనోభావాలు, ప్రతిసారి భక్తుల మనోభావాలు మీద, ఇది సెంటిమెంట్ మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అని. రాజకీయంగా ఎవరు వాడుకోలేదు అసలు. ఇప్పుడు బీజేపీ వాడుకున్నదే భక్తుల మనోభావాల మీద, సెంటిమెంట్ మీదే. రామజన్మభూమి కట్టాలనేది ఆ మనోభావం వాడుకుని, రాజకీయంగా వాడుకునే అది ఆ స్థాయికి వచ్చింది. తన వరకే వాడుకుంటాను, ఇతరుల విషయంలో అది వాడుకోకూడదు తూచనే చెప్పేది కాదు మన ప్రజాస్వామ్యం. ఎవరికి మీరు అవకాశం ఇస్తే వాళ్ళు వాడుకుంటారు. ఆ వాడుకోవటంలో తప్పు కూడా లేదు. ఎందుకంటే వీళ్ళు ఒక రథయాత్రని అద్వానీ గారు 2 పార్లమెంట్ స్థానాలు ఉన్న పార్టీ వాళ్ళ దేశంలో 12 ఏళ్ళ నుంచి పరిపాలిస్తుంది. కేవలం అదే దాన్ని రాజకీయం చేసి మాత్రమే. హిందూ మతము, ఆలయాలు, శ్రీరాముడు వీటిని రాజకీయం చేసిన వాడు. మీరే అవకాశం ఇస్తే వాళ్ళకి నీవు నేర్పిన విజయ నీరజాక్షి, నువ్వు చూపించిన మార్గంలోనే వాళ్ళు పయనిస్తారు. రెండో అంశానికి వస్తే, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి జాతీయ స్థాయి ప్రాజెక్టుపై గలం విప్పడం అయితే జరిగింది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం వద్ద 33 కొత్త క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన గంగా కావేరీ నదుల అనుసంధానం భారత్ భవిష్యత్తుకు ఎంత అవసరమో నొక్కి చెప్పడం అయితే జరిగింది. గోదావరి కావేరీ నదులను కలపడం ద్వారా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నీటి కష్టాలు శాశ్వతంగా తీరుతాయని, అదేవిధంగా కేంద్రం దీనిని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. సో దీన్ని మనం ఏ విధంగా చూసుకోవచ్చు? యాక్చువల్గా ఈ పథకం, గంగా కావేరీ పథకం అనేది కేఎల్ రావు గారు అనేది ఒక మన భారతదేశంలో సరార్దర్ కాటన్ తర్వాత, మోక్షగుండం విశ్వేశ్వరయ్య తర్వాత పెద్ద గొప్ప ఇరిగేషన్ మన రాష్ట్రానికి సంబంధించిన విజయవాడ. మనం నీటిపారుదల రంగంలో నిష్ణాతుడైన నిపుణుడు. ఆయన రెయిన్ చేయాలి, ఆయన ఏదో దాని నుంచి వచ్చింది. అది ఆల్రెడీ చాలా దాని గురించిన చర్చలు ఇవన్నీ జరిగినాయి. దానికి టెక్నికల్ ఇంపాసిబిలిటీస్ ఉన్నాయి. ఇంపాసిబిలిటీస్ అంటే మొత్తం భారతదేశం అంతా దాని మీద పెడితే అది కట్టొచ్చు. ఎందుకంటే ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి మధ్యలో పెద్ద ఒక పర్వత శ్రేణి ఉన్నది. మన భారతదేశానికి 4 ప్రధాన పర్వతాలు, హిమాలయాలు, తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, వింధ్య పర్వతాలు. అంటే అది మధ్యలో రేఖగా అడ్డుపడుతుంది అది. అందుకనే పర్టికులర్గా నార్త్ ఇండియన్ రాజులందరూ సౌత్ ఇండియాలో పరిపాలించడానికి, పర్టికులర్గా ముస్లిం రాజులు సౌత్ ఇండియా మొత్తాన్ని పరిపాలించలేకపోవడానికి కూడా కారణం మన సౌత్ ఇండియన్ కల్చరు ఇలా ఉండటానికి, డిఫరెన్షియేటెడ్గా ఉండటానికి కూడా కారణం వింధ్య పర్వతాలు అడ్డుపడటం. వింధ్య పర్వతాలు చాలా వెడల్పుగా ఉంటాయి. వాటిలన్నీ గంగ నుంచి కావేరీ దగ్గర కావాలంటే చంద్రబాబు గారికి ఇది ఏదో ఆయనకి కొంత విజన్, పెద్ద అట్లా మాట్లాడటం అనేది ఆయనకి మరి పొలిటికల్ మైలేజ్ గురించో లేకపోతే మీడియా కవరేజ్ గురించో నాకు తెలియదు. కానీ అసాధ్యమని చెప్పం. కానీ తన జీవితకాలంలో నెరవేరే అంశాల గురించి తన ప్రయత్నం ద్వారా
తెలుగు నేలపైన తన సంతకం చేసేదానికంటే కూడా ఆయన ఊహాజనితమైన స్వర్గాల్ని చూపించేదానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడ గంగా కావేరీ కాకుండా గోదావరి కావేరీలో ఉండే సాధక బాధకాలు, సాధ్యాసాధ్యాలు, దానివల్ల నష్టాలు కష్టాలు, దాంట్లో కూడా పలు అంశాలు ముడిపడి ఉన్నాయి. ఒకటి ఏంటంటే శాంతికేతిక ఇంజనీరింగ్ అంశాలు, రాష్ట్రాల మధ్యన నీటి వనరులకు సంబంధించిన అంశాలు, అంటే వాళ్ళ మధ్యలో కొంత అవగాహన, కొంత సద్భావం, సదుద్దేశాలు. తర్వాత మనకి ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్స్, మనం వనరుల సమీకరణకు సంబంధించిన ఇష్యూస్, అలాగే పర్యావరణానికి సంబంధించిన మేజర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఈ ఇష్యూస్తో పాటు కొత్తగా ఏంటంటే చాలా కాలం నుంచి ఒట్టి నీరు పారిస్తే అన్ని చోట్ల పచ్చటి పొలాలతో పరిడూలుతుంది అనుకుంటాం, కొన్ని చోట్ల అధిక నీరు వల్ల కూడా ఇబ్బందులు వచ్చేది ఉంది. సో ఈ నదుల అనుసంధానం వల్ల ఏ రాష్ట్రాలకు ఎక్కువ లాభం చేకూరుతుంది? అంటే ఈ మొత్తం ఇప్పుడు చంద్రబాబు గారు అనుకునేదానికి కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకేం వెళ్ళలా. ఈయన కోరిక అది. కేంద్ర ప్రభుత్వానికి కూడా దానికి సాధ్యాసాధ్యాలు పూర్తిగా తెలుసు. దానికి ఆ వింధ్య పర్వతాలు అడ్డు రావటం అది అంత ఈజీ, ఖర్చుతో కూడింది వ్యవహారం. అందుకని ఇక్కడ మాత్రం ఇండియాకి మొత్తానికి గంగా కావేరీ చేస్తే దాదాపుగా 70-80% అది ఇదిగా మామూలు వ్యవసాయ సాగుకు నోచుకొని నీటి వల్ల సాగుకు ఇబ్బందిగా ఉన్న మొత్తం భూభాగం అంతా సాగుయోగ్యం అవుతుంది. 75-80%. ఓన్లీ ఇంకా నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కొన్ని, ఎక్స్ట్రీమ్ వెస్ట్ అంటే గుజరాత్ తర్వాత రాజస్థాన్లో కొన్ని ప్రాంతాలకి తప్పితే మొత్తం దేశం అంతటికి గంగా కావేరీ సాగునీరు, తాగునీరు, ఇండస్ట్రియల్ నీరు ఇస్తుంది. కానీ అది ఒక విధమైనది. కానీ గోదావరి కావేరీ అయితే 6 రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అండ్ కేరళ అండ్ పండిచ్చేరి, సౌత్ ఇండియాలో అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇక మనం ఢిల్లీ పాలిటిక్స్ విషయానికి వస్తే త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతుందన్న వార్తలు ఊపందుకున్నాయి సార్. అదేవిధంగా ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వివాదం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కుర్చీకి ఎసరు తెచ్చేలా ఉంది. ఆయన శాఖను మారుస్తారా లేక పూర్తిగా తప్పిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరమైన విషయం. ఇక తెలంగాణ నుంచి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ భవిష్యత్తుపై భిన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఆయనకు క్యాబినెట్ ర్యాంకు దక్కుతుందా లేక డీకే అరుణ వంటి కొత్త ముఖాలకు ఛాన్స్ ఇస్తారా అన్నది ఉత్కంఠ రేపుతుంది ప్రజెంట్ పాలిటిక్స్లో. సో దీని గురించి మీరేం విశ్లేషిస్తారు సార్? యాక్చువల్గా క్యాబినెట్ నిర్మాణం అనేది కంప్లీట్గా ప్రధానమంత్రి యొక్క స్వయం అంటే ప్రెరాగేటివ్ అంటారు. అంటే తన హక్కు, తనకు నచ్చిన వాళ్ళని ఎవరినైనా క్యాబినెట్లోకి తీసుకోవచ్చు, ఎవరినైనా తీసేయచ్చు, ప్రమోట్ చేయొచ్చు, డిమోట్ చేయొచ్చు. ఇవన్నీ ఆయన స్వయంగా తనకు తానే తీసుకునే నిర్ణయాలు ఒకటి. అయితే మధ్యంతర గత రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల ఫలితాల్లో వాటిని బేరీజు వేసుకోవటం, భవిష్యత్తులో రాబోయే ఎన్నికలకు సంబంధించిన రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేసుకోవటం, ఓవరాల్గా సామాజిక ప్రాంతీయ సమతుల్యతను, అంటే కులాలు, మతాలు, ప్రాంతాల సమతుల్యతను పాటించటం, అట్లాగే బీజేపీ ఎన్నికల వ్యూహానికి కొంతమందికి అది ప్రజల్లో పనిచేయటానికి కొంతమందికి డిమోట్ చేసి మళ్ళీ పార్టీకి పంపించటం, ఇవన్నీ ఆయన సొంతంగా పార్టీ యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు ఇంకా దాదాపుగా సగం కాలం అయిపోయింది కాబట్టి ఈ తన యొక్క బహుశా నేను అనుకోవడం నెక్స్ట్ టైం ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికల్లో పోటీ చేస్తాడనేది నాకు ఓ సాంప్రదాయంగా ఆయన 70 ఏళ్ళకి రాజకీయాలు ఏదో విరమించాలన్నట్టుగా ఇతరులకు రూల్స్ పెట్టాడు ఆయన. ఎల్కే అద్వానీ విషయంలో కానీ, లేకపోతే మురళీ మనోహర్ జోషి విషయంలో కానీ ఇట్లా కొందరిని ఆయన చేశాడు. మరి ఈయనకి కూడా వయసు దాటిపోయింది. అయితే వీళ్ళకి ఏంటంటే ఇతరులకు పెట్టే అన్నీ తమకు వర్తింపు చేసుకుంటారో లేదో తెలియదు. నెక్స్ట్ టైం ఆయన ఒకవేళ ప్రెసిడెంట్గా ట్రై చేస్తారా అనేది కూడా ఒక చర్చ. అయితే ఎందుకు ఇది చెప్తున్నానంటే ఆఖరిసారి ప్రైమ్ మినిస్టర్ అయితే తన ముద్ర ప్రగాఢంగా పలకాలంటే పరిగెత్తే తెలివితేటలు, సామర్థ్యం ఉన్న గెలుపు గుర్రాలని కాకుండా తన యొక్క వ్యక్తిగతంలో తన ప్రధాని సందర్భాన్ని ఒక చరిత్రలో ఒక అక్షరాలతో మంచి అక్షరాలతో లిఖించేటట్టుగా తన పేరు కూడా, ఎందుకంటే ఎక్కువ కాలం చేసినంత మాత్రాన
చరిత్రలో ఏమీ నిలిచిపోరండి. కొంతకాలం చేసినంత మాత్రాన వాళ్ళ ప్రభావం ఏమీ తక్కువగా ఉండదు. సో అట్లాంటివి చేయాలంటే ఆయన క్యాబినెట్ ఎంపిక, ఆ పొందిక అవి కూడా సమన్వయంతో ఉండాలి. ఇకపోతే అది మన బండి సంజయ్ విషయంలోనూ, ప్రధాన విషయంలోనూ ఒక్కొక్క రకంగా రకరకాలుగా ఆలోచిస్తాయి. పర్టికులర్గా నరేంద్ర మోడీ లాంటి బండి వాళ్ళు. సంజయ్కి ఉన్న ఫాలోయింగ్ చూసుకుంటే ఆయనకి పదోన్నతి ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందంటారా? అంటే ఇక్కడ అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఆయన మనసు చాలా చాలా తక్కువ మందే మోడీ మనసుని చదవగలుగుతాం, చాలా తక్కువ మందే. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకానొక కారణం ఆయన కుటుంబం లేకపోవటం వల్ల బయటికి సమాచారం అది తక్కువ. రెండోది ఆయన ముందు నుంచి ఓన్లీ అమిత్ షాకి తప్పితే ఎవరికి తెలీదు. సో ఇప్పుడు ఏంటంటే మొత్తం ఓవరాల్గా చూస్తారు వాళ్ళు. రాబోయే ఎన్నికల్లో పార్టీ ఇమేజ్, ప్రజలు ఏమనుకుంటున్నారు ఇవన్నీ. అందుకని వాటి గురించి మనం ఏం చెప్పలేము, ఆలోచించలేము. థ్యాంక్ యూ సార్, వివిధ అంశాలపై చాలా క్లుప్తంగా విశ్లేషణ ఇచ్చినందుకు. ఇక చూశారు కదా, జాతీయంగా తెలుగు రాష్ట్రాల్లో ఇవి ఈనాటి ప్రధాన పరిణామాలు. అయోధ్య నిధుల లెక్కలు తేలుతాయా? బాబు కోరిక మేరకు నదులు కలుస్తాయా? క్యాబినెట్ మార్పులతో బీజేపీ లెక్కలు మారుతాయా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. రేపు DNA లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.